నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ హయాంలో 70% పనులు పూర్తయి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి నేడు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మాజీ మంత్రి వేములతో పాటు బాల్కొండ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే నేను ఇవాళ నిరాదీక్షకు వెళ్ళాలని స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకొని ఒకరోజు నేను నిరాదీక్షలో కూర్చుంటా, అహింసా మార్గంలో కూర్చుంటానంటే ఈ ప్రభుత్వం నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చమని చెప్పి నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు. ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమగల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. భీమగల్ పట్టణ యువత, కుల సంఘాలు, అట్లనే వీడీసీ సభ్యులు, అట్లనే భీమగల్ మండలంలో ఉన్నటువంటి యువత, అన్ని వర్గాల వారు ప్రజలు నా ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.